ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి నివాళులర్పించారు. 8 ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్గా రూపొందుతోందని విశాఖపట్నంలో జరిగిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలియచెప్పేందుకే కృష్ణవేణి సంగీత నీరాజనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వార్తల వివరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణలో మహాపరినిర్వాణ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు అంబేద్కర్కు నివాళులర్పించారు. సమానత్వం, మానవ గౌరవం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అవిశ్రాంత పోరాటం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ రోజు ఆయన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చేందుకే మా నిబద్దతను పునరుద్ఘాటిస్తున్నామని నరేంద్ర మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఇలా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 8 ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళలు, పర్యాటక అవకాశాలు, ప్రత్యేకమైన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలను సమిష్టిగా అష్టలక్ష్మి అని పిలుస్తారు. ఈ కార్యక్రమంలో 250 మంది కళాకారులు ప్రత్యేకమైన హస్తకళలు, చేనేత, వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అష్టలక్ష్మి మహోత్సవం ఈశాన్య రాష్ట్రాల్లోని కళాకారులు, చేనేత కార్మికులు, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టించి ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. దైనందిన జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఒక భాగమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న డీప్ టెక్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత వినియోగంతో అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అన్నారు. ఆహార ఉత్పత్తులు సరఫరాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ, If all of us, I want to make Andhra Pradesh is a knowledge hub. Historical information is we are having on cloud. Artificial intelligence is matured. Real-time information we can collect real-time with various devices. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come. It will detect pest exactly and application of pesticides with precision. Even today position Andhra Pradesh is not up to the mark. We are correcting all legacy problems. This second quarter if you see, all India growth rate is 8%. Andhra Pradesh growth rate is 8.75%. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలియచెప్పేందుకే దేశంలో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజుల పాటు జరిగే కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ గోపి మాట్లాడుతూ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. త్యాగరాజు, అన్నమయ్య వంటి అనేక మంది వాగ్గేయకారులు తెలుగు గడ్డపై జన్మించారని సురేష్ గోపి వివరిస్తూ, But when it comes to the lyrics or the sahityam in Carnatic music, Telugu has a very prominent place.
and that is when we started the Krishnaveni Sangeeta Neerajana. And this year we had the second edition of Krishnaveni for a continuation in Karnataka. We started this year called the Mysuru Sangeeta Sugandha Festival, which is also Sandal Music Festival. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మరుగున పడుతున్న కళలను ప్రోత్సహిస్తామని చెప్పారు. త్వరలో నృత్య అకాడమీకి చైర్మన్ను నియమిస్తామని, పద్య నాటకాలకు ప్రధాన వేదికలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మనందరం భావించాలి. ముఖ్యంగా దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒక పక్కన కళలు, సాంస్కృతిక వైభవం, మరో పక్కన పర్యావరణం, వీటన్నిటినీ కలగలుపుకుని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్స్కి ఇది పాస్ ఆన్ కావాలి. ఇప్పుడు కూడా సమకాలీన ప్రపంచంలో గొప్పవారు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా యంగర్ జనరేషన్స్ కూడా వీటిని నేర్చుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రని ప్రపంచ దేశాల్లో ప్రస్ఫుటంగా నిలబడతాయనేటువంటి నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. 3 రోజులుగా కొనసాగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు ప్రకటించారు. రెపో రేటును యథాతథంగా 6.5% వద్ద కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా వడ్డీ రేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈసారి స్థిర విధాన వైఖరిని కొనసాగిస్తామని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ హోంగార్డుల 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డుల సేవలను పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కొనియాడారు. హోంగార్డుల 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఏఆర్ మైదానంలో హోంగార్డ్స్ రైజింగ్ డే పెరేడ్ను ఘనంగా నిర్వహించారు. పెరేడ్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్ హోంగార్డుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, Today we are celebrating 62nd Home Guards Rising Day. Their services are enormous. In the recent floods also, we have taken their services, and in fact around 330 Home Guard families, they were stranded in floods, but however they served the city very well. So some of them are being deputed for organizations like Vigilance and Enforcement, RTC, Transco and Genco. Wish they continue to serve the nation and serve Vijayawada city with utmost dedication and integrity. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో 28 సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి నివాళులర్పించారు. 8 ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్పత్తులకు ప్రచారం కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఈ రోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్గా రూపొందుతోందని విశాఖపట్నంలో జరిగిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలియచెప్పేందుకే కృష్ణవేణి సంగీత నీరాజనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.